వరద కొట్టుకొచ్చిన ప్రకాశం బ్యారేజీ ఖానాలను దెబ్బతీసిన 3 బోట్లను తొలగించే పనులు మళ్లీ మొదలయ్యాయి. విశాఖ నుంచి ప్రత్యేకంగా రప్పించిన డైవింగ్ టీం మరికాసేపట్లో రంగంలోకి దిగనుంది. అండర్ వాటర్ కటింగ్ మెషినరీని సిద్ధం చేసింది. కాసేపట్లో ఈ డైవింగ్ టీం నీటిలోకి దిగనుంది. ముందుగా 3 బోట్లను ముక్కలు చేయనుంది టీం. ఆ తర్వాత ఒడ్డుకు తీసుకొస్తారు. ఇందుకోసం 3-4 రోజులు పట్టే అవకాశం ఉంది. వరదకు కొట్టుకొచ్చిన ప్రకాశం బ్యారేజీ ఖానాలను దెబ్బతీసిన 3 బోట్లను తొలగించే పనులు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. విశాఖ నుంచి ప్రత్యేకంగా డైవింగ్ టీం ఒకటి మరికాసేపట్లో రంగంలోకి దిగనుంది. అక్కడికి చేరుకుంది. అండర్ వాటర్ కటింగ్ మెషినరీని సిద్ధం చేసింది. కాసేపట్లో ఈ డైవింగ్ టీం నీటిలోకి దిగనుంది. ముందుగా 3 బోట్లను ముక్కలు చేయనున్నారు. ఆ తర్వాత వాటిని ఒడ్డుకు తీసుకొస్తారు. ఇందుకోసం 3-4 రోజులు పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3 బోట్లను తొలగించే పనులు మరికాసేపట్లో ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఇప్పటికే డైవింగ్ టీం అక్కడికి చేరుకుంది. ఇక పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాము అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. రాము, పనులు ప్రారంభమయ్యాయా? డీటెయిల్స్ ఏంటి? ఉదయశ్రీ, ఇక్కడైతే మాత్రం డైవింగ్ టీం వచ్చింది. డైవింగ్ టీం ఎక్విప్మెంట్ కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, ఇక్కడ మనం చూస్తున్న వీటిని స్కూబా సిలిండర్స్ అంటాము. స్కూబా సిలిండర్స్ ఇవి వేసుకుని వీటికి ఉన్న ఇదేమో కళ్ళకు పెట్టుకునే గాగుల్స్, తర్వాత వీటిని ఈ బెల్ట్ వేసుకుని వెనకాల తగిలించుకుంటారు. తగిలించుకున్న తర్వాత ఈ ప్యాడ్స్, వీటిని ప్యాడ్స్ కూడా కాళ్ళకు వేసుకునేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. తర్వాత ఏవైతే ఈ ట్యూబ్స్ ఉన్నాయో ఈ ట్యూబ్స్ ద్వారా ఒక్కొక్కరికి ఆక్సిజన్ అయితే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఒక ఎక్విప్మెంట్ సెట్ చేశారు. దీన్ని ఆక్సిజన్ జాయింట్స్ అంటాం అనమాట. దీనిలో నుంచి కూడా ఆక్సిజన్ అంతా త్రూ అవుతుంది. అందరికీ ఒకేసారి ఆక్సిజన్ పంపించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దీనికి ఎలాంటి విధంగా ఈ కటింగ్ చేయబోతున్నారు ఏంటి అనేది కూడా ఇక్కడ మనతో మాట్లాడడానికి సూపర్వైజర్ ఉన్నారు. అయితే సూపర్వైజర్ తో మాట్లాడదాం. సార్, చెప్పండి, ఏ విధంగా ఈ కటింగ్ అంతా చేయబోతున్నారు? కటింగ్ చేయడానికి ఉండే ప్రొసీజర్ ఏంటి? అండర్ వాటర్ వెల్డింగ్ ఆక్సీ ఆర్క్ వెల్డింగ్ కటింగ్ రాడ్స్ అని ఉంటాయండి. ఆ కటింగ్ రాడ్స్ ఇంపోర్ట్ చేసుకుని వస్తాం. ఆ కటింగ్ టార్చ్ కూడా వేరే, దాన్ని యూజ్ చేసి ఇప్పుడు బోట్ ఇన్స్పెక్షన్ చేయడానికి మా డ్రైవర్స్ వెళ్తున్నాము. వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసుకుని వచ్చి దాన్ని 2 కటింగ్లు పడతాయో 1 కటింగ్ పడుతుందో చూసి దాన్ని ఎక్కడ తట్టుకుందో దాన్ని కూడా కట్ చేసి చేయడానికి ట్రై చేస్తున్నామండి. ఆక్సీ ఆర్క్ వెల్డింగ్ కటింగ్ రాడ్స్ అని ఉంటాయి. వాటిని యూజ్ చేసి కటింగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే దీన్ని కటింగ్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? యాక్చువల్ గా లోపలికి వెళ్ళిన తర్వాత వన్స్ ఒక్కసారి ఆ బోట్ లో ఇసుక కూడా ఉంది, అలాగే వాటర్ కూడా ఫిల్ అయిపోయింది. అంటే కటింగ్ కి ఎన్ని రోజులు పట్టే అవకాశం? అది అండర్ వాటర్ లో కటింగ్ చేయడానికి యూజ్ చేసే ఎక్విప్మెంటే మన దగ్గర ఉంది. వాటర్ ఫిల్ అవడం వల్ల ఏం ఇబ్బంది ఉండదు. శాండ్ ఏమైనా ఉంటే మా డైవర్స్ వెళ్ళి ముందు 1 గంట 2 గంటల్లో శాండ్ క్లియర్ చేసి ఎక్కడ కటింగ్ చేద్దాం అనుకున్నాం ఆ పార్ట్ శాండ్ క్లియర్ చేస్తారండి. క్లియర్ చేసి అండర్ వాటర్ కటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ రోజు సాయంత్రం లోపల బోటు 2 పీసులుగా చేద్దామని ట్రై చేస్తున్నాం. ఓకే, అయితే ఈ కటింగ్ కి సంబంధించి లోపలికి వెళ్ళే టీం ఎంతమంది, వాళ్ళు ఎంతసేపు పడుతుంది లోపల దీనికి? మేము మొత్తం 13 మంది డైవింగ్ టీం అండి వచ్చింది. వన్ టైం 2 డైవర్స్ వెళ్తారండి కిందకి. ఒక డైవర్ కటింగ్ చేస్తూ ఉంటాడు, ఇంకో హెల్పర్ రాడ్స్ అందిస్తూ ఉంటాడు అనమాట. రాడ్స్ అందించేసి చేస్తూ ఉంటాడు. మొత్తం టోటల్ ప్రొసీజర్ 3 బోట్లను 4 బోట్లు కంప్లీట్ అవడానికి ఎన్ని రోజులు? 4 బోట్లు 3 రోజుల్లో తీసేస్తామని మేము అనుకుంటున్నాము. 3 రోజుల్లో తీసేస్తామని చెప్పని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఈ ఎక్విప్మెంట్ అంతా మనం చూడొచ్చు. దీన్ని మొత్తం అంతా పైనుంచి ఆపరేట్ చేస్తూ ఆక్సిజన్ సిలిండర్ కి, ఇక్కడ మనం చూస్తున్న ఆక్సిజన్ సిలిండర్ కి, ఎల్జీ ఆక్సిజన్ సిలిండర్ కి దీన్ని కనెక్ట్ చేసి దీనిలో నుంచి కూడా ఆక్సిజన్ ని డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్వర్టర్ సిస్టమ్, అంటే కంటిన్యూస్ గా పవర్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఓపెన్ గా ఇక్కడే చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని తీసుకుని వెళ్ళి మనం చూడొచ్చు, లోపల బోట్లన్నీ కూడా ఒకదానిపైన ఒకటి పడున్నాయి. అయినప్పటికీ కూడా పర్వాలేదు, దాన్ని మేము లోపల ఉన్న ఇసుకని తర్వాత వాటర్ ని కూడా రిమూవ్ చేసి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇంకొక పక్కన వాళ్ళందరూ కూడా డైవింగ్ టీం అంతా కూడా ఇక్కడి నుంచి బయలుదేరి అటువైపు ఒడ్డుకు చేరుకుంటారు. ఒడ్డుకు చేరుకుని ఒడ్డు నుంచి కూడా వాళ్ళు
అక్కడి నుంచి టీమ్ ఆపరేట్ వాళ్ళంతా కూడా లోపలికి వెళ్లి ఆపరేట్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సార్ 1 minute. అయితే ఏం లేదు, ఈ టీం వచ్చి ఆపరేట్ ఏదైతే చేస్తారో దీన్ని ఆ చేసేది ఎంత అంటే ఎన్ని రోజులు పడుతుందని వీళ్ళు ఏమైనా చెప్పారు? అంటే ఒక బోట్ కట్ చేయాలంటే 1 day పడుతుంది, మినిమం 6 to 7 hours. 6 to 7 hours పడుతుంది. అవును. అంటే 6 to 7 hours పడితే అంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం మనకి 4 బోట్లు ఉన్నాయి. ఎట్లా ఎన్ని రోజులు పట్టేటటువంటి అవకాశం? 4 బోట్లు అంటే ముందు పై బోటు కట్ చేసి బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పై బోట్ మిగతా రిమైనింగ్ 3 boats బెలూన్స్ తోటి బయటకు తీసుకెళ్ళాలి. సో అది పరిస్థితి. ముందు పై బోట్ కట్ చేస్తారు, పై బోట్ కట్ చేసిన తర్వాత మిగతా బోట్లని బెలూన్స్ తో తీస్తా అంటున్నారు. సార్ అంటే బెలూన్స్ తో తీయడానికి అంటే ఎట్లా అదెంత సేపు పడుతుంది? మళ్ళీ బెలూన్స్ అంటే ఒక బెలూన్ కెపాసిటీ వచ్చేసి 12 ton. ఫస్ట్ పై బోట్ తీసిన తర్వాత రిమైనింగ్ 3 boats బెలూన్ వేసి బెలూన్ తోటి ఒడ్డుకు తీసుకెళ్లాలనేది ఒకటి ఆప్షన్. సో అయితే ఈ విధంగా చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళేమో కటింగ్ కి 3 to 4 days పడుతుంది అంటున్నారు. సో మీరేమో ఇది చేస్తా అంటున్నారు. ఓవరాల్ గా ఫైనల్ మాక్సిమం ఇవాళ పై బోట్ కటింగ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఓవరాల్ గా ఈ రోజు పై బోట్ కటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తామనేసి చెప్తున్నారు. ఏదైనా మొత్తానికి 4 నుంచి 5 రోజుల పాటు ఈ కటింగ్ ప్రొసీజర్ మొత్తం జరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే చివరిలో ఏవైతే ముక్కలు చేసి ఉన్నాయో అవి కొంత ఒడ్డుకు చేరుస్తారు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా బెలూన్లతో వాటిని లిఫ్ట్ చేసి బయటకు పంపించే ప్రయత్నం అయితే చేస్తామని మాత్రం ఇక్కడ ఇంజనీర్లు టెక్నీషియన్స్ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి మరి కాసేపట్లో బోట్ల కటింగ్ ప్రొసీజర్ ప్రారంభం కాబోతోంది. కెమెరా రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.